పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను మా ఇంట్లో అట్‌లీస్ట్ వన్స్ అన్నా చేస్తాను వీక్లీ. సో, ఇది చెయ్యకముందు రెస్టారెంట్స్‌లో తిని చాలా టేస్టీగా ఉంది. ప్రాసెస్ చాలా హార్డ్ అయి ఉంటది అన్నట్టుగా అనుకునేదాన్ని. బట్ ఒక్కసారి చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ అని అర్థమైంది. అండ్ మన ఇండియన్ కర్రీస్‌లో మోస్ట్‌లీ మనం ప్రతి ఒక్క దాంట్లో గూడా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ టొమాటోస్ అనేది గ్రేవీ కోసం యాడ్ చేస్తాము. సో, ఇక్కడ గూడా అంతే. అలాంగ్ విత్ దట్ మనం హోల్ స్పైసెస్ అండ్ క్యాష్యూ నట్స్ యూజ్ చేయాలి. అవి కొంచెం సేపు కుక్ చేసుకొని బటర్‌లో దాన్ని మనం పేస్ట్ అయితే చేసుకోవాలనమాట. సో, ఈ పేస్ట్‌నే మనం గ్రేవీలాగా యూజ్ చేస్తాము. అండ్ అదే ప్యాన్‌లో కొంచెం ఆయిలేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ అండ్ చిల్లీ పౌడర్ ఏసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్‌నయితే వేసుకోవాలి. అండ్ దీన్ని కొంచెం సేపయితే కుక్ చేసుకోవాలి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకి. సో, వన్స్ ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత మనం దాంట్లో కొంచెం వాటర్ ఏసుకొని అందులోనే పన్నీర్ పీసెస్‌ననైతే వేసుకోవాలి. సో, ఈ పన్నీర్ పీసెస్‌ని లో ఫ్లేమ్‌లో ఒక్క 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ గ్రేవీ అనేది పన్నీర్ పీసెస్‌లోకి వెళ్ళి మనకి టేస్ట్ అయితే ఎన్హాన్స్ అయితది. అండ్ లాస్ట్‌లో అయితే కస్తూరి మేతి వేసుకోవాలి. బట్ నాకు అదే రోజు కస్తూరి మేతి అస్సలు కనిపించలేదు. అండ్ నాకు ఆర్డర్ చేసుకోవడానికి కూడా టైం లేకుండే. సో, నేనైతే స్కిప్ చేశాను. కానీ మీరు కంపల్సరీగా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.